తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించి కొన్ని విధానాలు ఆచరించాలి, అలా ఆచరిస్తేనే అమ్మవారు నిలుస్తుంది అని అంటూ ఉంటారు. అసలు ఏంటి లక్ష్మీ అమ్మవారి యొక్క నివాస స్థలాలు ఏమున్నాయి? నిజంగా అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం ఏ రకంగా ఉండాలి, మన ఇల్లుని ఏ రకంగా ఉంచుకోవాలో వివరించండి. తప్పకుండా. నమస్తేస్తు మహామాజే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అయి నమః. ఇది చాలా అందరికీ ఉపయుక్తమైనటువంటిది. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు అన్న మాటకి మనం వచ్చినప్పుడు లక్ష్మీదేవికి 5 స్థానాలు నివాసంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రతి ఇంట్లోనూ మనకు ఉండేవే. మనం ఆచరిస్తున్నామా లేదా అనేటటువంటిది మనం పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. అంతే. అయితే పంచమాంగళ్యాలు అని, అలాగే పంచ గోస్థానాలు, పంచలక్ష్మీ స్థానాలు అని మనకి ఒక్కొక్క దానికి కూడా 5 అనే సంఖ్యకి ప్రాధాన్యతనిచ్చారు. ఇచ్చి 5 లక్ష్మీ అమ్మవారి స్థానాలు మనకి చెప్పారు. 5ట్లో మొట్టమొదటిది మనం ఉండేటటువంటి యొక్క ఇంటికి ముందుగా మనం పెట్టుకునేటటువంటి తులసి చెట్టు. అది మొట్టమొదటి లక్ష్మీ స్థానం. అందుకని మీరు గృహప్రవేశం చేయండి, బయటికి వెళ్ళండి, తులసి చెట్టు యొక్క గాలి, తులసి చెట్టు యొక్క నీడ పడుతూ ఉన్నట్లయితే కనుక ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని. అది మొట్టమొదటిది. ప్రారంభంలోనే మొట్టమొదటిది తులసి చెట్టు అని చెప్పారు. అందుకని మనం ఏ మూలకు ఉండనివ్వండి, ఎంత పెద్ద అపార్ట్మెంట్ కానివ్వండి, ఏదో ఒక మూలకు ఒక చిన్న తులసి చెట్టునైనా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మనం. ఏదో చిన్న గుండీలో పెట్టుకుంటాం కనీసం. అందువల్ల తులసి మొట్టమొదటి లక్ష్మీ స్థానం అని చెప్పింది శాస్త్రం. ఇక రెండవది, మనం ఎంటర్ అవుతున్నటువంటి ప్రధాన ద్వారం, గుమ్మం. మనం ఎంటర్ అయ్యేటటువంటి గుమ్మం ఏదైతే ఉందో అది మనకి లక్ష్మీ స్థానం అని చెప్పారనమాట. అక్కడి నుంచి లోపలికి రావాలి అంటే ఆ గుమ్మమునకు చాలా ప్రాధాన్యతనిచ్చారనమాట. అందుకనే మీరు ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే మిగతా దేనికి పూజ చేయరు. శంకుస్థాపన, భూమి పూజ చేశారంటే గుమ్మం నిలబెట్టడానికి ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు, తర్వాత గృహప్రవేశం చేస్తారు. కానీ స్లాబ్ వేసేటప్పుడు పూజ చేయరు. ఎందుకని? స్లాబ్ కంటే ప్రాధాన్యత కలిగింది గుమ్మం. ఇవాళ మనం చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం, బూట్ల కాళ్ళతో తొక్కుతూ ఉంటాం, గబుక్కుని దాని మీద నుంచుంటూ ఉంటాం. ఉదాహరణకి, అంటే ఇవన్నీ పాతవి, ఇవి మనకి సంబంధించినవి కాదు. ఇప్పుడు ఏమవుతుంది దీని మీద నుంచుంటే అన్నదానికి శాస్త్రంలో సమాధానం చెప్పాల. నువ్వు అన్నం తినాలి అని అంటాం, అన్నం తినను అంటే సరే ఈ పూటకు ఆగుతావు అనుకుంటాం. అసలు అన్నమే ఎందుకు తినాలి అనేటటువంటి ప్రశ్న, మూర్ఖమైనటువంటి వాదన వచ్చినప్పుడు శాస్త్రం మౌనంగా ఉంటుంది. శాస్త్రం ఎప్పుడు సమాధానం చెప్పదు. అంటే మూర్ఖులని కూడా మార్చాలి అనేటటువంటి ప్రయత్నాన్ని శాస్త్రం కొద్దిగా తక్కువ చేస్తుంటుంది. మూర్ఖస్య నాస్తి ఔషధం అని చెప్పేసి. వాడికి మందు లేదు, వాడు అలా అంటూ 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 వెళుతూ ఉంటాడు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వాడు మళ్ళీ అదే పని చేస్తాడు. వాడంతలా వాడొస్తేనే కరెక్ట్. మనం తప్పించి మీరు ఎంత మార్చే ప్రయత్నం చేయండి, అది మారదు. కాబట్టి ఇప్పుడు రెండవ ప్రదేశమైనటువంటి ఈ గుమ్మం ఏదైతే ఉందో దానికి మనం పసుపు రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, దానికి రోజు కొద్దిగా ఇంకా సాంప్రదాయమైనటువంటి ఇళ్లలో మీరు గమనిస్తే 2 పూలు పెట్టి ధూపం కూడా వేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం పసుపు రాసి బొట్లు పెట్టడం, అట్లాగే ప్రతిరోజు పూలు పెట్టి ధూపం వేసే సంప్రదాయం కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి నెగిటివిటీ ఏది రాదు, అలక్ష్మి రాదు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రెండవ స్థానం ఏమిటి? గుమ్మం అన్నమాట. మొదటిది తులసి చెట్టు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ దాని గురించి చెప్తున్నారు. ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు అని చెప్పాడు. మూడవది ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు. మొట్టమొదటిది భార్య అని చెప్పాడు. భార్య లక్ష్మీ స్వరూపం. ఆవిడని అనుకూలంగానే మనం నడుస్తున్నంతకాలం ఇవాళ అందరికీ అనుభవమే. కొద్దిగా మనం గనక దాన్ని భిన్నం చేసుకున్నామంటే మాత్రం మనకి ఇబ్బందులు అనేటటువంటి మొదలవుతాయి. అందుకని మూడవ స్థానం మన ఇంట్లో ఉండేటటువంటి మన భార్య. ఆవిడ చక్కగా నవ్వుతూ కనుక నాది అనేటటువంటి స్వతంత్రంతో కనుక ఆవిడ ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మి వర్ధిల్లుతుంది అని చెప్పారు. ఇది మూడవ స్థానం. ఇక 4వ స్థానం ఆవిడ పెట్టుకునేటటువంటి యొక్క బొట్టులో ఉంది అని చెప్పారు. ఆవిడ కనుక బొట్టు లేకుండా కనుక తిరుగుతున్నట్లయితే,
కుంకుమ విశేషం. కుంకుమ బొట్టు వాటికి మనం ఇంకా రకరకాల, ఇదివరకు కుంకుమే బొట్టు, అవును. సరే ఇప్పుడు మనకు అనేక రకాలు వచ్చాయి, అది వేరే విషయం. ఈ కుంకుమ కానీ బొట్టు కానీ కనుక ధరించకుండా కనుక ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే అది అలక్ష్మి ఆహ్వానం అని చెప్పారు. ఎప్పుడైతే ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళకి బొట్టు ఉండదో, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కనీసం నుదుటన ఎక్కడ, కనీసం స్త్రీలకు ప్రత్యేకత చెప్పాడు. పురుషుల కంటే కూడా, పురుషుడు కూడా బొట్టు పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాలి. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఇంద్రియ సాధన అని చెప్పాడు. అది మళ్ళీ యోగాలో ఉంది. కాబట్టి సరే మగవాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళ దాకా వచ్చేసరికి మాత్రం తప్పకుండా లలాటంలో కుంకుమ అనేటటువంటిది ధరించి ఉండాలి. ఒకవేళ అది కనుక లేకపోయింది అంటే అలక్ష్మీదేవిని మనం ఆహ్వానం చేస్తున్నట్టు. మన ఆయుర్దాయంలో లోపం కలుగుతున్నది, అవయవాల్లో లోపం కలుగుతున్నది. ఇవాళ అన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కూడా ఇదే కారణం అవుతున్నది. ఇప్పుడు పెట్టుకోకపోతేనే ఇన్ని అనర్థాలు అన్నారు. కొన్నిసార్లు పెట్టుకుంటుంటే కింద పడిపోతూ ఉంటుంది కుంకుమ భరిణ. అలాంటప్పుడు చాలా మంది భయపడేది ఏంటంటే భర్తకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లక్ష్మీ నివాస స్థలాలు అన్నారు కాబట్టి, అంటే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనా? మరి ఈ రెండు ఇట్లో ఏ రకంగా? అంటే లక్ష్మీదేవి ప్రత్యేకంగా వెళ్ళిపోవడం అంటే ఆవిడ అసలు ఎప్పుడు చెంచల, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ సహజంగా చెంచలాయి నమః పాదవ పూజయామి అని మనం అమ్మవారికి పూజ చేస్తుంటాం. ఆవిడ సహజంగా చెంచల. ఆ చెంచలకి మీరు మళ్ళీ ఇంకా చెంచలత్వం తెప్పిస్తున్నాం. ఏమిటి అంటే మనం పెట్టుకుంటున్నటువంటి కుంకుమ భరణ పడిపోవడం, అదొక శకునాన్ని సంకేతం చేస్తున్నప్పుడు మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇదేదో భయం అనేటటువంటి మాట కంటే అది ఏ సందర్భంలో మనకి జారింది, దానివల్ల ఒక్కసారి మనం వెళ్ళి అమ్మవారి దగ్గర సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ జారిపోయింది పొరపాటున, మనం ఇట్లా పట్టుకోపోతాం ఏదో, అది ఇట్లా పట్టుకునేటప్పుడు లేదా పైన ఉన్న కొమ్ము సరిగ్గా లేకనో, ఏదో పైన పట్టుకుంటే కింద దూడి పడిపోయిందనో, ఏదో ఒక కారణాల ద్వారా అది కింద పడిపోయినప్పుడు మనం దాని గురించి ఎక్కువ చింతించక్కర్లేదు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే ఆవిడ సర్వమంగళాదేవి అందరికీ ఐశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మీరు సందర్భం చూసుకోవాలి, సమయము అన్నారు. అంటే పడినప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ సౌభాగ్యకరమైన వాటిలో విశేషంగా శుక్ర మంగళవారాలు ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో పడిపోతే మనం దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉందనా? అంతే. అలా ఉన్నప్పుడు కొద్దిగా కుంకుమార్చన చేయించుకోవడం, అమ్మవారికి ఇంత పసుపు కుంకుమలు సమర్పించడం, అంటే జరిగినటువంటి నష్టానికి తగినటువంటి భర్తీ చేసుకోవడం ద్వారా కూడా మనం వీటిని అధిగమించవచ్చు. ఇవి సహజంగా జరిగేవి. వీటిని మనం ఎక్కువ తీసుకోకపోయినా మనకి శకున శాస్త్రం అని ఉంది, మనకు కొన్ని శకునాలు ముందరగా తెలియజేస్తూ ఉంటాయట. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి తగినటువంటి అలర్ట్గా ఉండాలి. మనకి ఎప్పుడో హెల్త్కి ఇబ్బంది వస్తుందని ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎట్లాంటిదో, వైదికమైనటువంటి మార్గంలో మనం భక్తి అనేటటువంటి ఇన్సూరెన్స్ ఎప్పుడు మనతో ఉన్నట్లయితే భగవంతుడు మనల్ని రక్షించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాడండి అన్నాడు. అప్పటికప్పుడు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా ఉన్నట్లు, నువ్వు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటే ఆ కష్టం వెంటనే నెరవేరకపోవచ్చు. దానికి మనం భగవంతుడిని నిందించకూడదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఉండవయ్యా అని నీకు 100 సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తే, నువ్వు 60వ సంవత్సరం హార్ట్ అటాక్ వచ్చిందండి అని భగవంతుడిని నేను ప్రార్థించాను కానీ ఆయన రాలేదంటే అది ఎంతవరకు సమంజసం? అట్లా మనం ఇట్లాంటి శకునములు జరిగినప్పుడు తగినటువంటి విధానాన్ని వెంటనే ఆచరిస్తే మనకి ఇబ్బందులు అనేటటువంటివి వెంటనే తొలగిపోతాయి. ఉదాహరణకి చెయ్యి మామూలుగా జారింది, ఎక్కువ పోలేదు అనుకున్నప్పుడు శ్లోకం చెప్పి అమ్మవారికి నమస్కారం చేయడంతో పోతుంది. ఇంతకంటే ఎక్కువ మీరన్నట్టు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదైనా ప్రదోష వేళలో అంటే సంధ్యాకాలంలో దీపం పెట్టే వేళల్లో కనుక పడినట్లయితే కాస్త అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, అమ్మవారికి చీర పసుపు కుంకుమలు సమర్పించడం ద్వారా కూడా ఈ నష్టాన్ని మనం భర్తీ చేసుకోవచ్చు. మరి ఇంకొకటి ఏంటండి నివాస స్థలం అమ్మవారిది? ఇట్లా మనకి ఇప్పుడు 3 అయినాయి కదా, భార్య, అమ్మవారి కుంకుమ 4 అయినాయి. మనకి 4 కాకుండా ఇక 5వది ఏమిటి అని అడిగారు. మనం పెట్టుకునేటటువంటి నైరుతి మూలలో ఉన్నటువంటి బీరువా, నైరుతి మూలలో ధనస్థానాన్ని ఎక్కడ చెప్పారో గనక మనం అక్కడ గనక పెట్టుకున్నట్లయితే అదే లక్ష్మీదేవి యొక్క స్థానం. ఆ నైరుతి మూలలో గనక మనం నెగిటివిటీని ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అక్కడికి మళ్ళీ ఇక్కడ భార్యకి సంబంధం ఉంటుంది. నైరుతి మూలే కదా మనం జీవనం అంతా చేసేది. అందుకని నైరుతి మూలలో 3 స్థానాలు చెప్పుకోవాలి. ఒకటి భార్య, తర్వాత ఆవిడ ప్రవర్తన,
ఇక్కడ కుంకుమ అన్న శబ్దానికి కేవలం బొట్టు పెట్టుకోవడం అని కాకుండా వాళ్ళ సత్ప్రవర్తన ఆ ఇంటికి లక్ష్మిని తెచ్చిపెడుతుంది. మీరు కనుక అందుకే ఈ సత్ప్రవర్తన గురించి మనకి చారుమతీదేవి అక్కడ బాగా ప్రత్యేకంగా చెప్తారు. ఏది శ్రావణ వరలక్ష్మీదేవి యొక్క దీంట్లో ఆవిడేమీ లక్ష్మీ పూజ ఏం చేయలేదండి. ఆవిడ లక్ష్మీదేవి గురించి ఏమీ తపస్సు చేయలేదండి. కానీ లక్ష్మీదేవి ఆవిడికి సాక్షాత్తుగా కలలో కనిపించిందండి. దేని వలన అని అడిగారండి. తన కర్తవ్యాన్ని తను చక్కగా నెరవేర్చడం వల్ల, భర్తని చక్కగా ప్రేమగా చూసుకోవడం, పిల్లల్ని వాత్సల్యంతో చూడడం, అత్తమామల యందు భక్తి ప్రకటించడం. ఆవిడ చేసిన 3 పనులు. ఆవిడకి వేరే దేవతా పూజలు చేయడం, 2.5 గంటల సేపు కూర్చొని తపస్సు చేయడం ఆవిడకి తెలియదు. ఆవిడకి తెలిసింది ఏమిటి అంటే ఇల్లాలి కర్తవ్యాన్ని ఏ వచ్చినటువంటి అతిథులకు కానీ, బంధువులకు కానీ, ఇంట్లో ఉండే అత్తమామలకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చాతుర్యం లక్షణం స్త్రీణాం ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు. ఈ చాతుర్యం అనేటటువంటిది ఆడవాళ్ళ దగ్గర ఉండాలట. ఎందుకు ఈ చాతుర్యం ఉండాలంటే భర్త దగ్గర ప్రవర్తించాలి, అత్తమామల దగ్గర ప్రవర్తించాలి, వచ్చిన వాడి దగ్గర ప్రవర్తించాలి, పిల్లల దగ్గర ప్రవర్తించాలి. వాడికి ఇవ్వకూడని వస్తువు ఇవ్వకపోవడానికి ఒక మాట చెప్పాలి, మళ్ళీ దాన్ని దాచిపెట్టినందుకు ఇంకో మాట చెప్పాలి, తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి అదే వస్తువు అడిగితే ఆయనకి తీసుకెళ్ళి ఇవ్వాలి. సమయస్ఫూర్తి, దాన్నే చాతుర్యం అన్నారు. ఆ సమయస్ఫూర్తితో ఎవరు ప్రవర్తిస్తున్నారో, ఇక్కడ కేవలం కుంకుమ అంటే ఏమంటే బొట్టు పెట్టుకున్నానండి అయినా నాకు కలిసి రాలేదండి అంటే ఇంట్లో ఉండే వాళ్ళతో మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా ఒక లక్ష్మి అని చెప్పాడు. ఆ ఇంట్లో ఎప్పుడు ఆవిడ వల్ల గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది? అందువల్ల ముందు ఆడవాళ్ళు పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతతో ఉండడం, సదా భర్తని, పిల్లల్ని, వచ్చినటువంటి వాళ్ళని అనురాగంతో వాళ్ళకి ఇంత పెట్టడం, దీని ద్వారా లక్ష్మి అనేటటువంటిది ఇంట్లోకి ఆహ్వానం జరుగుతుందన్నారు. ఎప్పుడైతే మనం గొంతు పెంచి మాట్లాడతామో, అనవసరమైన వాటికి కోపం తెచ్చుకుంటామో అప్పుడు మైల వచ్చినట్టు అని చెప్పారు. కోపో నాశయతే మోహం, కోపో నాశయతే స్మృతం, కోపో నాశయతే సర్వం సర్వం అని చెప్పని ఆయన కోపం గురించి చెప్తుంటారు రామాయణంలో. ఆ కోపం కనుక వచ్చినట్లయితే నువ్వు అసలు నీ యొక్క స్వస్థితిని మర్చిపోతావు. అవును, మర్చిపోయి ఎక్కడ లేని మాటలన్నీ అంటూ ఉంటాం, అమంగళాలు మాట్లాడుతూ ఉంటాం. ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకించి అమంగళములు పలకకూడదు. ప్రత్యేకంగా మగవాళ్ళకి కాస్త కోపం వచ్చిందంటే వాళ్ళది తాటాకు మంటలాగా వెంటనే వెళ్ళిపోతుందని చెప్పారు. కానీ ఆడవాళ్ళ యొక్క మాటలకి శాపములు అనేటటువంటి పేరుంది. అందువల్ల స్త్రీ యొక్క మాట అత్యంత సౌమ్యంగా ఉండాలి. వాళ్ళు ప్రతి స్త్రీకి వర్తిస్తుంది. అందుకనే ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దంటుంది ప్రతి మనకి ఉండే సనాతన సంప్రదాయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, స్త్రీ యొక్క జోలికి వెళ్ళకూడదు, స్త్రీ శాపం పొందకూడదు అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియమం. కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు, ఆవిడ యొక్క ప్రవర్తన, ఆ నైరుతి మూలలో ఉండేటటువంటి ధన ప్రదేశం, ఈ 5 గనక మనం చక్కగా చూసుకున్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అన్ని వేళలా కొలువై ఉండి మనకి చక్కగా ధన సంపదల్ని అనుగ్రహం చేస్తారు. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.